భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా నేవీ చేతికి సరికొత్త డ్రోన్ అందుబాటులోకి వచ్చింది. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దృష్టి డ్రోన్ ను చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఆవిష్కరించారు. నౌకాదళ అవసరాలకు అనుగుణంగా ఈ మానవరహిత వైమానిక వాహనంను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని వివరించారు. ఈ డ్రోన్ తో నౌకాదళ నిఘా సామర్థ్యం మరింత పెరుగుతుందని హరికుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని అదానీ ఎయిర్ స్పేస్ పార్క్ లో జరిగిన దృష్టి డ్రోన్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య కార్యకలాపాల్లో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు తాజా ఆవిష్కరణ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఆర్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందన్నారు. దృష్టి చేరికతో భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలు మరింత పెంపొందుతాయని, నిఘా, గూఢచర్య విషయంలో నేవీ మరింత పట్టు సాధిస్తుందని చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించి చిన్న తరహా ఆయుధాల తయారీ విభాగంలో తొలి ప్రైవేటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని హైదరాబాద్లో అదానీ గ్రూప్ ప్రారంభించింది. డ్రోన్ల తయారీతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా అదానీ గ్రూప్ చేపట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశీయంగా డ్రోన్ల తయారీ, నిర్వహణ చేపట్టనున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను తయారు చేయడంతో పాటు కౌంటర్ డ్రోన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు జీత్ అదానీ వివరించారు. దృష్టి డ్రోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఏకదాటిగా 36 గంటల పాటు గాల్లోనే ఉంటూ నిఘా పెట్టగల సామర్థ్యం దీని సొంతం. దీంతో పాటు 450 కిలోల వరకు పెలోడ్ను మోసుకెళ్లేలా ఈ డ్రోన్ను డిజైన్ చేసినట్టు అదానీ గ్రూప్ వెల్లడించింది. సముద్ర జలాలపై వాతావరణ మార్పులను తట్టుకుంటూ ఎలాంటి వాతావరణంలోనైనా గాల్లోకి లేచేలా ఈ డ్రోన్ను తయారు చేసినట్లు జీత్ అదానీ వివరించారు. I would say it had been long pending, and this current government has really got it, approved in 2022 December, and it now enables the Navy and the maritime security agencies to take proactive action to, we call it VBSS, visit, board, search, seize. So we are now empowered by it, and we have decided that we will board any suspicious dhow, ship, or craft, fishing vessel, whatever it is. We'll board them, look for piracy triggers, and if they are, we'll take. If we find any, we'll take action. It's a watershed moment for India in terms of self-sufficiency and self-reliance. The very vision of Atmanirbhar Bharat, which our chairman has continued to talk about and aligned all our businesses, we feel very proud that we have been able to deliver. We started with unmanned system capabilities 3 or 4 years back. This was the first setup we had in Hyderabad, and we were exporting to the international market. We have been given an opportunity by Indian Navy and Indian Army to provide medium altitude, long endurance birds to them within the 12 months window under emergency procurement. The whole contract was signed in the month of April, and we can proudly say we are going to deliver ahead of time or in time to our customers. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.